ఇది ఒక్కటే తీయాల, ఇంకా మస్తున్నది. ఇక్కడే పెట్టు అవన్నీ. ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు సంకేత్ తన్నదంటే చెప్తున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నావే అంటే ఏం వండనికి పోతున్నావు, ఏం చేయబోతున్నావు, ఏంది? బెల్లం పులుసు మసాలా. నువ్వు చేస్తున్నావు, మమ్మీ చేస్తున్నా? అంత మాట చెప్పు మమ్మీ. అంటే ఇది చెయ్యరా అంటుంటే మజాక్ ఆడుతున్నావు. చేయడం వస్తుంది, చేయరా బాబు. రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. యాక్షన్. అరే చెయ్యి. హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి స్పెషల్. అందరు సంక్రాంతిని ముందు చేసుకుంటారు కానీ మేము సంక్రాంతి అయిపోయినాక ఇక పాప అరిసెలు కావాలన్నది అయితే చేస్తున్నాను. ఇవి రేషన్ బియ్యం తీసుకోవాలండి, సన్నవి తీసుకోవద్దు. ఇవి రేషన్ బియ్యం, దొడ్డు బియ్యం అయితేనే తీసుకోవాలి, ఎందుకంటే సన్న బియ్యంతో కావు. అయితే దీన్ని 18 గంటలు 18 hours నానబెట్టాలి. ఇట్లా నానబెట్టి జల్లెట్లో ఈ మొత్తం వాటర్ అంతా పోయేదాకా చేసినాక అప్పుడు గ్రైండ్ చేసుకొని మళ్ళీ జల్లెడ పట్టాలి. అది ఇంకో ఇప్పుడు మన దలసి అంతా మెత్తగా అవుతుంది, అందుకని చాకుతో ఇట్లా గీక్కుంటే ఇదంతా ఇట్లా అవుతుంది. అయితే 3 దీంతో కొలతలు తీసుకోవాలి. మనం ఏదైనా గ్లాస్ పెట్టుకోండి. నేను 3.5 తీసుకున్నా దీంతో. అయితే దీంతో బెల్లం 2.5 తీసుకోండి. ఎక్కువ కావాలంటే 2.5 తీసుకోండి, లేదంటే 2 తీసుకోండి. కొలతలు అయితే కొలతలు మెయిన్ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు గ్లాస్తో నేను బియ్యం కొలుచుకున్నాను కదా, బెల్లం కూడా 1 2 సగం చూద్దాం, మళ్ళీ చప్పగా ఉంటే తర్వాత మనం ఇలాచీలు ఎంత కావాలో అంత తీసుకొని దాన్ని చక్కెర వేసి గ్రైండ్ చేసేసి, ఎందుకంటే మెత్తగా కావాలి కదా. ఇప్పుడు చూడండి, కొన్ని వాటర్ పోసేసి దీన్ని ఇలా బాగా కరిగించాలి. ఎట్లా అంటే పాకం నీళ్ళు వేస్తే ఇట్లా ఉండ కావాలి, అప్పుడైతేనే కరెక్ట్ పర్ఫెక్ట్ పాకం అయినట్టు. లేదా మీరు ఇలానే చేసారనుకో అరిసెలు కాదు, ఇక అంతే, ఇక ఇచ్చకపోతే ఇక ఆయిల్ అంతా జల్లించుకోవాలి. మనం మిక్సీలో వేసుకున్నాక మనం కంపల్సరీ జల్లడ పట్టాలి, ఎందుకంటే దొడ్డుగా ఉంటే రాదు సరిగా. అంత మంచిగా ఇంకా ఇట్లా పౌడర్ మెత్తగా కావాలి, ఇట్లా అప్పుడు కరెక్ట్ పర్ఫెక్ట్. జల్లించుకోవాలా. ఇట్లా ఈ దొడ్డుగా ఉంటే తీసేసాలి అంతే. ఇది ఒత్తుకోవాలి జరా. ఇంకో పిండి ఎట్లా ఉండాలంటే కొంచెం పచ్చిగా ఉండాలి, ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి. సో ఇది ఇట్లా ఒత్తేసుకొని ఇంకో బిల్ల పక్కన అయితే అయింది. ఇంకా ఇట్లా కొన్ని వాటర్ తీసుకొని ఫస్ట్ చూసుకోవాలి మనం. ఇంకా ఇట్లా అయింది చూడు. ఇంకా ఇట్లా అయ్యేది, ఇట్లా ఉండగట్టాలి ఫ్రెండ్స్. ఇట్లా ఉండగట్టినప్పుడు పాకం వేసేసుకోవాలి. ఏమి దయ్య ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు కలుపుతుండాలి, ఎందుకంటే ఉండాలి కట్టుకోకుండా. ఇట్లా కలుపుతూనే ఉండాలి. మనకి ఎంత సరిపోయేటట్టు వేయాలి పిండి, ఏకదమ్మున కూడా వేయొద్దు. ఒక కలుపుతుంటే ఒకళ్ళు కలుపుతుంటే వేయాలి. కలపడంలోనే ఉంటుంది మొత్తం. కొన్ని పచ్చి నువ్వులు వేసుకోవచ్చు, ఎక్కువైతే ఎక్కువ, కొన్ని అయితే కొన్ని, ఎందుకంటే అవి కొందరు ఎక్కువ తినరు. ఇంకా పిల్లలకైతే ఎక్కువ ఇష్టం లేదు, అందుకని కొంచెం వేస్తాం. ఇంకా
ఫస్ట్ ఇదంతా మనం వేసుకున్నాం కదా, ఇట్లా మరీ లూజ్ ఉండకుండా మరీ ఉండగా ఇట్లా మీడియం ఉండాలి, లేకపోతే గట్టిగా అయిపోతుంది చల్లగా. అయితే ఆయిల్ పోసుకోవాలి దీని మీదకేంటి. ఇట్లా ఆయిల్ పోసుకొని పెట్టుకొని చిన్న చిన్న ఇంత తీసుకొని ఇట్లా ఒత్తుకోవాలి. కవర్ మీద ఒత్తేసుకుంటే అట్లా ఉబ్బాలి చూడు. అట్లా అరిసెలు ఉబ్బుతాయి, మెత్తగా వస్తున్నట్టు లెక్క. షార్ట్ కూడా తీసుకోవాలి, వచ్చేది ఇది. గట్టిగా గట్టిగా చేయడం వస్తుంది. నాయతా దగ్గర తీసుకోరా. గట్టి గట్టి ఇంకా గట్టిగా. టేస్ట్ ఫుడ్ ఐటమ్ నాయిస్ కాలుతుంది. బయటికి తీసేటట్టు చేయకు మొత్తం. వాళ్ళు చేస్తారు అట్లా, ఏం చేయాలి దానికి. నైస్. 1 నూనె పోయిందా? చూడండి బాయ్స్, మా తమ్ముడు ట్రిక్ ఇది పనిచేస్తుందండి. ట్రిక్ ఇది పనిచేస్తుందండి. దమ్ము అండ్ ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఇక లాస్ట్ అయ్యప్ప డాడీ అయ్యప్పు అట్లా ఇవ్వాలి మళ్ళీ. సో చూడండి ఫ్రెండ్స్, మార్షల్ అయితే అయినాయి, సాఫ్ట్గా వచ్చేసినాయి. చూడండి ఫ్రెండ్స్, ఆఖరికి అయితే మా అరిసెలు అయిపోయినాయి లాస్ట్కి అయితే. కాకపోతే ఏంటంటే ఒత్తడంలోనే ఉంటుంది, ఎందుకంటే ఆయిల్ తట్టుకుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయా, సూపర్. అందులో ఈ ఒత్తేది అయితే ఇలా ఉంది. నేను మా బాబాయ్ అయితే దీంట్లో మొత్తం పుషప్స్ చేసిండు ఆయిల్ పిండడానికి. ఇలాంటి వీడియో ఇదేంటి. Please like, share and subscribe. Bye.